ప్రకృతి రహస్యాలు తెలుసుకోవడం మానవుడు అనాది నుంచి ఆసక్తి కనబరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు విశ్వంలోని రహస్యాలను తెలుసుకునేందుకు తమ బడ్జెట్తో పెద్ద మొత్తంలో కేటాయింపులు కూడా చేస్తున్నాయి. చంద్రమండలంపైకి ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద దేశాలు వెళ్లొచ్చాయి. ఇండియా కూడా చంద్రుడిపైకి చంద్రయాన్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇక సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఇండియా ఆదిత్య మిషన్ను పంపించిన విషయం తెలిసిందే. ఇక అమెరికాకు చెందిన నాసా కూడా సూర్యుడి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునేందుకు నడుం బిగించింది. క్రిస్మస్ సందర్భంగా నాసా పార్కర్ సోలార్ పేరిట ఓ స్పేస్ క్రాఫ్ట్ను పంపించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సోలార్ పార్కర్ సూర్యుడి ఔటర్ స్పేస్, దీన్ని కోరోనా అంటారు. అక్కడ వాతావరణం ఎలా ఉంది తదితర అంశాలను నాసా శాస్త్రవేత్తలకు అందజేస్తుంది. అయితే నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రస్తుతం రికార్డు సృష్టించిందని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సూర్యుడికి అత్యంత సమీపానికి పంపిన స్పేస్ క్రాఫ్ట్ లేదని నాసా చెబుతోంది. పార్కర్ సోలార్ సూర్యుడి ఔటర్ స్పేస్ లో వాతావరణం ఎలా ఉందో పూర్తి డేటాను సేకరించి పంపుతుందని నిక్పిన్ కాయిన్ చెప్పారు. ఆయన జాన్ హెప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ ఆపరేషన్ మేనేజర్. అలాగే యునైటెడ్ స్పేస్ ఏజెన్సీ బ్లాగ్ కూడా మంగళవారం నాడు నాసా సోలార్ ప్రోబ్ గురించి బ్లాగ్ లో రాశారు. సూర్యుడి వద్ద ఉష్ణోగ్రత మిలియన్ల కొద్ది డిగ్రీలు ఉంటుంది. అలాంటి పార్కర్ సోలార్ అత్యంత సమీపానికి వెళ్లి చరిత్ర సృష్టించిందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పార్కర్ సోలార్ పంపించే డేటా ద్వారా శాస్త్రవేత్తలకు ఔటర్ స్పేస్ తో పోల్చుకుంటే సూర్యుడి సమీపంలోని కోరోనా మిలియన్ల కొద్ది డిగ్రీలు వేడిగా ఉండడానికి గల కారణాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అయితే సూర్యుడికి అత్యంత సమీపాన ఇప్పటి వరకు స్పేస్ క్రాఫ్ట్ ను ఏ దేశం పంపించలేదని నాసా చెబుతోంది. ఇక పార్కర్ సోలార్ ఎయిర్ క్రాఫ్ట్ ను డిసెంబర్ 24న ఉదయం 6:40 ఈస్ట్రియన్ టైం ప్రకారం సూర్యుడి ఉపరితలానికి 3.8 మిలియన్ల మైళ్ల వరకు వెళ్లి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుందని space.com వెల్లడించింది. ఇక స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ చూస్తే ఎవ్వరికైనా గుండె ఆగిపోవాల్సిందే. ఈ స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు 4,30,000 మైళ్ల వేగంతో దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఇంత వేగంగా పయనించే ఎలాంటి స్పేస్ క్రాఫ్ట్ తయారు కాలేదు. (2018) ప్రారంభించిన పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటి వరకు 21 సార్లు సూర్యుడికి దగ్గరగా పంపించారు. అయితే ప్రతిసారి సూర్యుడికి అతి సమీపానికి వెళ్ళొచ్చేది. అయితే ఈసారి మాత్రం సూర్యుడికి అత్యంత సమీపంలోని కోరోనా వరకెళ్లింది. కోరోనా చుట్టుపక్కల ఉష్ణోగ్రత 1400 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్టు తెలిపింది. అయితే స్పేస్ క్రాఫ్ట్ ఈ వేడిని తట్టుకునేందుకు శాస్త్రవేత్తలు కార్బన్ కాంపోసైట్ షీల్డ్ ను రక్షణ కవచంగా ఉంచారు. కాగా నాసాకు చెందిన డాక్టర్ నికోలా ఫాక్స్ తాజా మిషన్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు సూర్యుడి గురించి అధ్యయనం చేస్తూ వస్తున్నారు. వాస్తవంగా దానికి దగ్గరి వరకెళ్లే వరకు మనం అక్కడ వాతావరణం ఎలా ఉందనేది అనుభూతి పొందలేవన్నారు. అయితే పార్కర్ సోలార్ స్పేస్ క్రాఫ్ట్ పంపించే డేటా వల్ల శాస్త్రవేత్తలు సూర్యుడి ఔటర్ స్పేస్ కంటే సూర్యుడి కోరోనా వద్ద మిలియన్ల కొద్ది డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడానికి గల కారణాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కాగా ఈ స్పేస్ క్రాఫ్ట్ వల్ల సోలార్ విండ్ గురించి అధ్యయనం చేయడానికి వీలుంటుంది. భూమిపైకి కాంతి ఎలా ప్రసరిస్తుంది, అలాగే విద్యుత్ గ్రిడ్లతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. డాక్టర్ జెనిఫర్ మిలార్డ్ విషయానికొస్తే ఆయన ఫ్లిప్ స్టార్ ల్యాబ్ లో ఖగోళ శాస్త్రవేత్త. ఆయన చెప్పేదేమిటంటే సూర్యుడి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీలుంటుందంటున్నారు. అయితే కోరోనా సూర్యుడికి సమీపాన ఉన్న ప్రాంతంలో మిలియన్ల కొద్ది డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రస్తుతం పార్కర్ ఎయిర్ క్రాఫ్ట్ భూమి నుంచి కొన్ని రోజుల పాటు కాంటాక్ట్ ఉండదు. కాగా ఈ నెల 27వ తేదీన ఈ స్పేస్ క్రాఫ్ట్ అక్కడి అత్యంత కఠినమైన ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతంలో తట్టుకొని నిలబడిందా లేదా అని తెలుస్తుందని చెబుతున్నారు. అయితే మీడియాకు దీని గురించి సమాచారం లేదు. ఇక పార్కర్ సోలార్ విషయానికొస్తే యూజిన్ పార్కర్ పేరు మీద పెట్టారు. కాగా ఆయన భౌతిక శాస్త్రవేత్త. ఆయన సోలార్ విండ్ గురించి ముందే కనుగొన్నారు. అప్పటి నుంచి స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటి వరకు కొత్త అంశాలను కనుగొంది. వాటిలో సోలార్ విండ్ లో మ్యాగ్నెటిక్ స్విచ్ బాక్సులు ఉన్నట్టు కనుగొంది. పార్కర్ ద్వారా సూర్యుడి వద్ద వాతావరణం ఎలా ఉందో కనుగొనడానికి వీలవుతోంది.
ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలు సురక్షితంగా అక్కడి నుంచి సమాచారం రావాలని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రకృతి రహస్యాలను ఛేదించాలని చూస్తున్నారు.